మామ ఈ వీడియోలో వచ్చేసి పుష్ప పార్ట్ 2 సినిమా ఇప్పటి వరకు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి అండ్ రేపు ఈవినింగ్ ట్రైలర్ కట్ వచ్చాక ఇక మీదట టొల్ల కొట్టాల్సిన రికార్డ్స్ ఏంటి అన్న ప్రతి ఒక్క పాయింట్ ని కూడా వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ గా అల్లు అర్జున్ గారు క్రియేట్ చేసిన రికార్డ్స్ కోసం మాట్లాడుకుంటే గాంధీ మైదాన్ ఇన్ పాట్నా ఈ ప్లేస్ కోసం చెప్పాలంటే చాలా ఉంది. బట్ సింపుల్ గా చెప్పాలంటే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా బాలీవుడ్ లో బడా హీరోస్ మాత్రమే ఈ యొక్క ప్లేస్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లేదా అనదర్ ఈవెంట్స్ పెడతారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎంటైర్ టాలీవుడ్ లోనే అల్లు అర్జున్ గారు తిరగ రాశారు చరిత్ర. అర్థం కాలేదా? పుష్ప పార్ట్ 1 తో 69 సంవత్సరాలుగా లేని నేషనల్ అవార్డ్ ని సింగిల్ సినిమాతో ఎలా అయితే తీసుకుని వచ్చాడో ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఒక్క హీరో ట్రైలర్ అయినా గాంధీ మైదాన్ లో ఇంత గ్రాండ్ గా ఎప్పటికీ రిలీజ్ కాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం రిలీజ్ కాబోతుంది అల్లు అర్జున్ గారి పుష్ప పార్ట్ 2. ఇదే ఒక విశేషం అనుకుంటే అక్కడ దాదాపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి 1,00,000 మందికి పైగానే వస్తారని ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నారంటే అసలు నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే మన తెలుగు 2 స్టేట్స్ లో హైప్ ఉండడం అది నార్మలే, కానీ వేరే స్టేట్ లో జనాలు ఇలా సినిమా కోసం, సినిమా యొక్క ట్రైలర్ కోసం ఇంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారంటే పుష్ప గాని మానియా ఏ రకంగా అల్లుకుపోయిందో నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈ విషయం పక్కన పెడితే ఇంకో రికార్డ్ చెప్తా వినండి. అల్లు అర్జున్ గారి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మీకే క్లియర్ గా అర్థమవుతుంది. December 6th బాలీవుడ్ ఫిల్మ్ అయిన చావా సినిమాని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇందులో హీరో వచ్చేసి విక్కీ కౌశల్ గారు. అంటే రీసెంట్ గా తోబా తోబా సాంగ్ హిట్ అయింది కదా, ఆ హీరో అన్నమాట. ఇతను యాక్చువల్ గా నార్త్ కి చెందిన హీరో అండ్ అక్కడ చాలా గట్టి హైప్ ఉన్న హీరో. అంతేకాదు ఇతను తీస్తున్న చావా సినిమా వచ్చేసి ఛత్రపతి శివాజీ యొక్క బయోపిక్ మూవీ. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా సరే సినిమాని December 6th నుంచి పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి గల రీజన్ ఏంటంటే పుష్ప పార్ట్ 2 కే ఎన్ని థియేటర్లైనా ఇస్తాం గానీ చావా సినిమాకి ఇవ్వం. ఎందుకంటే పుష్ప పార్ట్ 2 కి ప్రెజెంట్ క్రేజ్ అలా ఉందని నార్త్ వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళ ఇండస్ట్రీలోనే, వాళ్ళ ప్రొడక్షన్ లోనే వాళ్ళ మూవీ అయ్యుండి, అది కూడా ఛత్రపతి శివాజీ గారి బయోపిక్ మూవీ అయ్యుండి వాళ్ళకే థియేటర్లు వెళ్ళనివ్వకుండా చేసావంటే నిజంగా నువ్వు గ్రేట్ బని అన్న. ఇక దీనికంటే ఒక సక్సెస్ఫుల్ తెలుగు యాక్టర్ గా ఇంకేం కావాలి చెప్పండి. ఇక ఈ మొత్తం పక్కన పెట్టేసి రేపు ఈవినింగ్ రాబోయే పుష్ప పార్ట్ 2 ట్రైలర్ అన్నది ఏ రికార్డ్స్ ని బ్రేక్ చేసుకుంటూ టాప్ 1 పొజిషన్ లో దక్కించుకోవాలన్నది ఒక లుక్ వేద్దాం రండి. రీజనల్ వైడ్ గా మూవీ ట్రైలర్స్ లో 24 hours లో ఎక్కువ వ్యూస్ ని గెయిన్ చేసుకున్న ఫిలిం గుంటూరు కారం. ఈ రికార్డ్ ని ఈజీగా బ్రేక్ చేస్తుంది పుష్ప పార్ట్ 2 అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ పాన్ ఇండియా వైడ్ గా 24 hours లో సలార్ ట్రైలర్ అన్నది 132 million వ్యూస్ తో టాప్ 1 లో ఉంది. ఈ రికార్డ్ ని చేస్ చేయడం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు ప్రెజెంట్ పుష్పకున్న క్రేజ్ కి. అండ్ త్రిబుల్ ఆర్ సినిమా ట్రైలర్ వచ్చేసి 24 hours లో 1.24 million లైక్స్ ని టార్గెట్ గా పెట్టుకుని గెయిన్ చేసుకుంది. ఇలా ముచ్చటగా 3 రికార్డ్స్ కూడా ఒకేసారి తొలగొడితే యునానిమస్ అవుతుంది ఈ ట్రైలర్ అన్నది. మరి ఏ రికార్డ్స్ ని బ్రేక్ చేయగలదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కామెంట్ లో తోసేసి అండ్ వీడియోకి ఒక లైక్ వేసి బన్నీ అన్న ఫ్యాన్స్ మాత్రం పక్కా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.